be to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. Happy to hear how we are blessed. మీరు ఏ విధంగా దీవించబడుతున్నారో అన్న విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ గృహాల్లోనికి వాక్యంతో రావడం చాలా సంతోషం. You don't call in between after listening to the message and last you call. దయచేసి మాటలు గమనించండి. మీరు వాక్యం వినేటప్పుడు మధ్యలో కాల్ చేయొద్దు. ఎందుకంటే వాక్యాన్ని సంపూర్ణంగా మీరు వినండి. చివరిలో ప్రార్థన వస్తుంది. ఆ తర్వాత మరి మీరు ప్రార్థన కొరకు కాల్ చేయండి. Every episode we will be praying for you. ప్రతి ఎపిసోడ్ లో కూడా మేము చివరిలో ప్రార్థన చేస్తున్నాం. So we are speaking about how eagles train up the young ones. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా తర్బీతిస్తుందో అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. Last time I said last episode that Father God carries us on eagle wings. మరి గత వారంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే పరలోకపు తండ్రి పక్షిరాజు గద్ద తన రెక్కల మీద ఎలాగైతే పిల్లల్ని ఆడిస్తాడో అలాగా మరి తర్బీతిస్తాడు మన తండ్రి. You must lift up your hands and sometimes say, Father, I love you. Jesus, I love you. Holy Spirit, I love you. కొన్ని సందర్భాల్లో మరి మీరు చేతులు పైకెత్తి ఎలాగ తండ్రి మీకు వందనాలు, ప్రభువా మీ యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలని వందనాలు చెప్తుండాలని. Vandanalu and thank you. కృతజ్ఞతలు వందనాలు చెప్పాలి. So this way you have a real relationship with God. ఈ రీతిగా మనం చేస్తున్న ద్వారా నిజమైన సంబంధాన్ని మనం దేవునితో కలిగి ఉండడానికి అవకాశం You should ఉంటుంది. taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం You తెలుసుకోవాలి. should taste His love and His goodness. ఆయన ప్రేమను ఆయన మంచితనాన్ని మనం రుచి You చూడాలి. should taste His faithfulness. ఆయన నమ్మకత్వాన్ని రుచి చూడాలి. This all happens through listening to the word of ఇది God. దేవుని వాక్యాన్ని మనం వినుట ద్వారా మనకు జరుగుతుంది. Faith comes by hearing and hearing the word of God. వినుట వలన దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం మనకు So కలుగుతుంది. every day, as far as possible, you start listening to the word through YouTube, through TV, through online radio, etc. గనుక నేను చెప్పే విషయం ఏంటంటే మరి రేడియో ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినగలిగితే అంత విశ్వాసాన్ని మీరు పొందుకుంటారు. If you are not subscribed my channel, Teresa Paul, TERESA, if you are not, you do it now. ఒకవేళ తెరెసా పాల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి దాన్ని గనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా మరి ఈ రోజే మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. Subscribing it is for to get new messages for ఈ you. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కొత్త సందేశాలు వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. I have written a book, Our Father in Heaven, పరలోకమందున మా తండ్రి అనే ఒక పుస్తకాన్ని నేను the రాశాను. Lord's Prayer. అది ప్రభు నేర్పిన ప్రార్థనలో You can ఉన్న get విషయం. that book ఆ పుస్తకాన్ని మీరు అడిగి తీసుకోవచ్చు. and see how we walk, the relationship with the Father, పరలోకపు తండ్రితో ఏ విధమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలో చెప్పబడుతుంది. the father and child. పరలోకమందున తండ్రికి తన కుమారుడు కుమార్తెకు ఉండవలసిన Otherwise you will సంబంధం. be disappointed in life. లేకపోతే జీవితంలో ఎన్నో నిరుత్సాహాలు మనకు వస్తాయి. When a small thing comes, you will discourage. చిన్న విషయాలు వచ్చినప్పుడే మనం కృంగిపోతా But ఉంటాం. you are strong. Those who are strong, those who trust in the Lord will stand like Mount Zion that will not be shaken. అయితే మనం బలంగా ఉండాలి. దేవుని వాక్యంలో ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలె ఉంటారు. Psalm 125 verse 1 says like that. 121వ వచనం అధ్యాయము మొదటి వచనంలో ఆ మాట ఉంది. So those who trust in the Lord, you will stand. You will face all the storms in life and all the problems in life, and you will not be heartbroken. యెహోవా యందు నమ్మిక ఉంచి గనుక నీవు జీవించి ఉన్నప్పుడు మన జీవితంలో ఎట్టి తుఫాన్లు వచ్చినా, ఎట్టి కఠినమైన పరిస్థితులు వచ్చినా మనం కృంగిపోకుండా, కూలిపోకుండా నిలబడగలుగుతాం. And you have to say, confess God's word. దేవుని వాక్యాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. I can do all things through Christ who strengthens me. Philippians 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మరి నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. Romans 8:37. I can do all things through. No, I am more than a conqueror through Him who loved. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో నన్ను బలపరచువాని యందు నేను అత్యధిక విజయం పొందిన, నన్ను ప్రేమించిన వారిని బట్టి నేను అత్యధిక విజయం పొందిన వారును అని చెప్పొచ్చు. And no weapon formed against me will prosper because I am under the blood of the Lamb. నేను గొర్రెపిల్ల రక్తము క్రింద ఉన్నాను గనుక నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. Isaiah 54:17 says యెషయా that. గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో మాట. And 1 John chapter 4 says, he who is in me is greater than he is in the world. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే మాట. This is how you walk with Lord and get a dependency. ఈ రీతిగా ప్రభుతో నడుచుట ద్వారా ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగగలుగుతాం. Amen. That way you will know that He is loving you, God is carrying you on eagle's wings. ఆ రీతిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నిన్ను కౌగిలించుకుంటున్నాడని, ఆయన నిన్ను గద్ద రెక్కల మీద ఎలాగైతే ఆ పక్షిరాజు ఎత్తుకుపోతుందో అలాగే మిమ్మల్ని కూడా ఆయన మోస్తాడు అని తెలుస్తుంది.
I heard a story about a little boy. ఒక చిన్న పిల్లవాడి యొక్క కథ నేను విన్నాను. He was traveling in the aeroplane. విమానంలో ప్రయాణం చేస్తున్నారు వాడు. After some time there was a great turbulence. కొద్దిసేపు అయిన తర్వాత ఆకాశంలో ఎగిరేటప్పుడు ఒక పెద్ద అలజడి వచ్చేసింది. When I travel many times by flight. ఫ్లైట్ లో నేను కూడా చాలా సందర్భాలు ప్రయాణం చేస్తాను. Sometimes the turbulence comes, it's not very severe. This time it was very severe for this boy. కొన్ని సందర్భాల్లో అలాంటి టర్బులెన్సెస్ వస్తూ ఉంటాయి కానీ అంత తీవ్రంగా ఏమి ఉండవు. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ కథలో ఈ చిన్న పిల్లవాడు ప్రయాణం చేస్తున్న ఆ సందర్భంలో చాలా పెద్ద అలజడి ఆ యొక్క విమానంలో వచ్చింది. It was going up and down. అది ఇక అంత వాతావరణ కారణాన్ని బట్టేమో మరి చాలా కిందకి మీదకి అయిపోతూ ఉంది అది విమానం. So the pilot switched on the seat belt sign and asked all the crew members, everybody to sit. ఇక పైలట్ అలారం మోగించారు. మరి జాగ్రత్తగా ఉండండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఎవరు కదలొద్దు, మరి ఆ జాగ్రత్తలు వహించండి అని జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. Everybody started screaming. అందరూ కూడా కేకలేస్తున్నారు, అయ్యో ఏమైపోతుందో అని భయపడిపోతున్నారు. Once it happened to me when I went to Kodaikanal. కొడైకెనాల్ వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒకసారి అలాంటి పరిస్థితి ఎదురైంది. It was just jumping up and down. It went up down. అది భూమి మీదకి వచ్చినట్లు అలా కిందకి వచ్చి మళ్ళీ లేస్తూ అలాగా all the people screamed. అందరూ కూడా కేకలేస్తూ వచ్చారు. Not very often, sometimes it happens. అది ఎప్పుడు జరగదండి, ఏదో సందర్భంలో మాత్రమే జరుగుతాయి. So this time everybody said you call upon your God. ఇక అందరు కూడా ఎవరి దేవురికి వాళ్ళు మొరపెట్టుకోండి, ఏమైపోద్దో తెలియదు అని చెప్పి ప్రకటన చేశారు. I am reminded of Jonah's story. ఆ టైంలో యోనా కథ నాకు గుర్తొచ్చింది. So one old man was sitting next to this boy. మరి నేను చెప్పాను కదా, ఒక చిన్న పిల్లవాడు అందులో ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు ప్రక్కన ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. And this చిన్న పిల్లవాడు, he was not bothered. He was playing the video game. ఈ చిన్న పిల్లవాడు ఏం పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుందో వాడికి ఏం పట్టింపు లేదు, వీడియో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు ఆయన. This man looked at him with great fear. మరి ఈ పెద్ద మనిషి ముసలాయన అతన్ని భయంతో అప్పటికే ఉన్నాడు, ఆ పిల్లోని చూశాడు. See, everybody is so scared and scary, and why are you so cool, my son? ఒరే చిన్న పిల్లోడా, ఏంటి అబ్బాయి, మరి అందరు కూడా కేకలేస్తున్నారు, ఏమైపోతుందని అరుపులేస్తున్నారు, నీవేంటి ఇంత రిలాక్స్ గా ఉన్నావు, ఏం భయం లేదా నీకు? The little boy replied, చిన్న పిల్లవాడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? I feel I am safe. నేనైతే భద్రంగా ఉంటానండి, క్షేమంగా ఉంటాను. Nothing will happen to me because my father is the pilot. ఎందుకో తెలుసా, ఎందుకు నేను భయపడకుండా భద్రంగా ఉంటానని చెప్తున్నాను తెలుసా? ఈ విమానాన్ని నడిపించేది మా నాన్నే. Hallelujah. Hallelujah. Your father is the pilot in your life. నీ జీవితానికి ఆ దేవుడే పైలట్ గా నడిపించేవాడుగా. Your father is traveling in your boat. పరలోకపు తండ్రి నీ బోట్ ని, నీ యొక్క నావను నడిపిస్తున్నాడు. Your father God can calm any storm in your life. నీ జీవితంలో వచ్చే ఎలాంటి తుఫానులైనా ఆపివేయగల శక్తి గలవాడు మీ తండ్రి. Father God can open a Red Sea. తండ్రి అయిన దేవుడు నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు. He can bring down Jericho walls in your life. ఎరికో కోటలను కిందికి కూల్చగలడు. He can prepare a table before your foes. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచగలడు. Oh, that is, see, this little boy said, my father is the pilot, so I am not at all bothered. చిన్న పిల్లవాడు అంటున్నాడు, ఇగో మా డాడీ నడిపించేవాడు గనక నాకేం భయం లేదు, ఆయన సంగతి నాకు తెలుసు అని అంటున్నాడు. See my friends, you and I are in the heavenly Father's arms. పిల్లరా గమనిస్తున్నారా, నీవు నేను మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉన్నాం. We are journeying towards the heavenly Canaan. పరలోకపు తండ్రి మరి మనల్ని నడిపిస్తున్నాడు. మనం పరలోక కానాను యాత్రలో ఉన్నాం. At times you won't even expect, but unusual turbulence happen in your life. అయితే పిల్లరా గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం ఊహించినటువంటి తుఫాను లాంటి మరి అలజడు లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. Because Father God wants to know that you trust him. తండ్రి అయిన దేవుడు నీవు ఆయనను ప్రేమిస్తున్నావా లేదా అనేది ఆయన గమనిస్తున్నాడు. In my book God's Darling Child, దేవుని ముద్దు బిడ్డ అనే ఒక పుస్తకంలో I wrote about a major accident happened to me. అందులో నేను నా జీవిత చరిత్రలో ఉన్న ఒక సంఘటన, ఒక మేజర్ యాక్సిడెంట్ గురించి నేను రాశాను. Pastor Paranjyoti, both of us were there, and along with other 3 people. మేమిద్దరం కూడా ఉన్నాము, తర్వాత ఇంకొక ముగ్గురు ఆ కార్ లో ఉన్నారు, and the driver తో పాటు. and the Scorpio turned. మేము ప్రయాణం చేస్తున్న స్కార్పియో మరి పల్టీ కొట్టింది. And then we fell down in between the seat. ఆ సీట్ల మధ్యలో ఇరుక్కుపోయాం. And then I felt that I was in
the Heavenly Father's arms. అప్పుడు నేను గ్రహించిన ఒక సంగతి ఏంటో తెలుసా ప్రియులారా, పరలోకపు తండ్రి చేతుల్లో నేను ఉన్నట్టుగా We భావించాను. just called Jesus, we called. యేసు అని కేక వేశాను. And that was, we didn't get afraid at all. భయపడకుండా యేసయ్య అని కేక వేశాను. God kept all of us safe. దేవుడు మమ్మల్ని అందరిని కూడా క్షేమంగా కాపాడాడు. I often travel by flight. చాలా సందర్భాల్లో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తాను. Many times, turbulences come. చాలా సార్లు ఈ టర్బులెన్సెస్ వస్తా ఉంటాయి. And the cabin crew, they on the seat belt. మరి ఆ క్యాబిన్ క్రూ వాళ్ళు చెప్తా ఉంటారు సీట్ బెల్ట్ పెట్టుకోమని అలారం పెడతారు. Initially, first time and all, I was so scared. ప్రారంభ దినాల్లో కొంచెం భయం అయ్యేది. And then, one person, first time when I traveled on the flight, one lady sat next to me. మొట్టమొదటిసారి నేను విమానం ప్రయాణం చేసేటప్పుడు నా ప్రక్కన ఒక ఆవిడ ఉంది. And then she asked, "Are you traveling for the first time, ma'am?" ఆమె అడిగింది, మీరు మొదటిసారి ప్రయాణం చేస్తున్నారమ్మా అని అడిగింది. Yeah, I don't know whether it is first time or last time. If I land up, I'll say it is, I said. అప్పుడు నేను అన్నాను, ఏమమ్మా ఇది మొదటిసారో చివరిసారో నాకేమో అర్థం అవట్లేదు, మరి భూమి మీద ల్యాండ్ అయ్యే వరకు నాకేం తెలుస్తలేదు అన్నాను. First time we were so scared. అంటే మొదటిసారి అలాగ భయం ఉంటది కదా. Because we are not on the earth, we are in the sky. ఎందుకంటే భూమి మీద లేం, మనం ఎక్కడో మధ్యలో ఆకాశంలో ఉన్నాం, ఏం జరుగుతుందో తెలియదు. But now I am traveling very often and now I am not scared. ఇప్పుడు చాలా రెగ్యులర్ గా ఈ యొక్క విమానాల్లో ప్రయాణాలు అయిపోయినాయి గనక ఇప్పుడు దాని గురించిన భయమే లేదు, చింత లేదు. I know, Father, I am under your wings. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను ఎక్కేటప్పుడు, ప్రభువా నీ రెక్కల క్రింద నేను భద్రంగా ఉన్నాను. 91 Psalm I am reminded. 91వ కీర్తన గుర్తు చేసుకుంటాను. Just like the hen covering the chicken. తల్లి తన పిల్లల్ని రెక్కల క్రింద దాచినట్లుగా The hen covering the chicken. మరి ఆ కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద కాస్తుంది. Just like the monkey carrying the baby on the stomach. ఆ తల్లి కోతి పిల్ల కోతిని ఆ కడుపు కింద పెట్టుకొని ఉంటది. Isaiah 49 verse 15 God says. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు, Can a woman forget a suckling child? తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునా? Not have compassion on the son of the womb. మరి గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మరచునా? Surely they may forget. ఒకవేళ వారైనా మరచుదురేమో, Yet I will not forget you. నేను నిన్ను మరువను అంట. Verse 16 says, "See, I have carved you on the palm of my hand." 15వ వచనానికి వచ్చేటప్పటికి చూడుము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కాను. Your walls are continually before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. See, remember, children of God, that you are carved in the Heavenly Father's arms. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, పరలోకపు తండ్రి చేతుల్లో మీరు చెక్కబడి ఉన్నారు. Hallelujah. Hallelujah. You are so safe and secure. మీరెంతో భద్రంగా క్షేమంగా ఉన్నారు. So we should have this trust and dependency. ఇలాంటి నమ్మిక, ఇలాంటి ఆధారపడదగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. We must remember the soothing promises of God when turbulence come in your life. మన జీవితంలో ఇలాంటి అలజడులు తుఫానులు వచ్చినప్పుడు ఆయన మెల్లనైన స్వరంతో మనకిచ్చే వాగ్దానాల్ని మనం గుర్తు చేసుకోవాలి. Proverbs 18 verse 10 says, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, "The name of the Lord is a strong tower, the righteous run into it and are safe." యెహోవా నామము బలమైన దుర్గము, మరి నీతిమంతులు దానిలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు అని Where రాయబడింది. do you run when turbulence come in your life? జీవితంలో తుఫానులు అలజడులు వచ్చినప్పుడు ఎక్కడికండి మనం పరిగెత్తాల్సింది? Run to the safest rock, Jesus Christ. ప్రభు అయిన యేసు ఆ దుర్గమైన ఆ కొండ అయిన క్రీస్తు దగ్గరికి మనం పరిగెత్తాలి. Whenever I am afraid, I run to the rock, says the Lord. మరి Says the word. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, నాకు భయం కలిగిన ప్రతిసారి కూడా నేను ఆ బండ అయిన క్రీస్తు దగ్గరికి వెళ్తాను అని చెప్తాను. Psalm 20 verse 7 says, 20వ కీర్తన 7వ వచనంలో David says, దావీదు అంటాడు కదా, some may trust in chariots, some may trust in horses, but I will trust in the name of the Lord. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, అయితే మనమైతే లేక నేనైతే మరి మన దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాను Will అంటాడు. everybody raise your hand and say, చేయి పైకెత్తి మాట చెప్పండి. some may trust in horses, కొందరు రథములను బట్టి some may అతిశయపడతారు, trust in princes, కొందరు గుర్రములను బట్టి but అతిశయపడతారు, I will trust in the name of the Lord. అయితే నేను ప్రభువైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాను. Faith is the currency, when you on your journey. చూడండి, నీ విశ్వాస యాత్రలో, నీ జీవిత యాత్రలో విశ్వాసం అనేది ఒక కరెన్సీ లాంటిది అన్నమాట, ఒక డబ్బు లాంటిది. Christian life is a life of faith. క్రైస్తవ జీవితమే విశ్వాస జీవితం. Faith and hope,
without faith, it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం కదా. So you have to exercise faith so that you are going to please God. దేవుని సంతోషపెట్టడానికి నీ యొక్క విశ్వాసాన్ని క్రియల్లో పెట్టాలి. The more you have faith, the more blessing will come to you. ఎంత ఎక్కువ విశ్వాసం నీలో ఉంటుందో అంత ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. Anybody who came to Jesus, they said for healing or for any need, he says your faith has made you heal. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, వారు రోగంతో ఉన్నా, బాధల్లో ఉన్నా, దయ్యంతో ఉన్నా, ఇలాంటి పరిస్థితిలో ఏమున్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. Luke chapter 7, one sinful woman came to Jesus. లూకా సువార్త మరి 17వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఒక పాపంతో ఉన్న స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. And she cried and she wiped Jesus' feet with her hair. చూడండి, ఆమె ఎంతగా ఏడ్చిందంటే ఆమె యేసయ్య పాదాలని కన్నీళ్లతో కడిగినంత ఏడ్చింది. So faith should be put into action. మీ విశ్వాసాన్ని క్రియల్లో పెట్టాలి. So you love Jesus, you have to obey him, you have to put into action. యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే ఆయనను మరి క్రియల్లో ఆయన మీ జీవితంలో క్రియాత్మకంగా ప్రేమించాలి. Finally Jesus said, your faith has made you whole, go in peace. బాగైన తర్వాత చివరిగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ విశ్వాసమే అమ్మా నిన్ను బాగు చేసింది, వెళ్ళు సంతోషంగా వెళ్ళు, పాపం చేయకని. Mark chapter 5, there's a woman who comes bleeding for 12 years. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక కనబడుతుంది. With difficulty she came through the crowd. చాలా కష్టంతో ఆ మార్గ మధ్యలోనికి and she touched the hem of the garment. ప్రజల మధ్యలో నుంచి దూరుకొని వెళ్ళి immediately power came out of Jesus and she was healed. వెంటనే ప్రభావం యేసులోంచి వెడలిపోయి ఆమె బాగుపడింది. She believed and she did action and her, she got her healing. నమ్మింది, ఆ ప్రకారంగా చేసింది, దేవుడు ఆమెను బాగు చేశాడు. పలికింది కూడా, she told also. ఆమె పలికింది కూడా, if I go and touch the hem of the garment, I'll be made whole. చూడండి, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు బాగవుతాను అని అనుకుందామే. So you believe, you say and you also do. ప్రియులారా వింటున్నారా? మీరు నమ్మాలి, పలకాలి, ఆ ప్రకారంగా చేయాలి. How many of you want healing right now? ఎంతమంది స్వస్థత కావాలని కోరుకుంటున్నారు? How many of you want salvation right now? ఎంతమంది రక్షణ కావాలని కోరుకుంటున్నారు? We're going to pray for you. ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. సర్వశక్తి గల దేవుడు తన శక్తివంతమైన వాక్కు ద్వారా మనతో మాట్లాడి మనల్ని దర్శించి ఉండగా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు తన హస్తాన్ని మీ మీదకి నడిపించబోతున్నాడు. దేవుడు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. సర్వశక్తి మంత్రుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన, ఈ జీవాహారం అనే కార్యక్రమాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే శరీర బలహీనతలతో ఉన్నారో, యేసు క్రీస్తు అధికారమైన నామములో వారికి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల ద్వారా వచ్చే స్వస్థత వారు పొందుకొందురుగాక. ప్రభువా, మీకు స్తోత్రం. ఎవరైనా నెమ్మది లేకుండా ఉన్న కుటుంబాలు ఉంటే యేసు నామములో కుటుంబంలో ఆయన గొప్ప సమాధానం మీరు విడుదల చేయుదురుగాకని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రం. ఎవరైనా నిరుత్సాహంలో, ఓటమిలో, కృంగిపోయిన, బలహీనపడిన పరిస్థితిలో ఉంటే యేసు నామములో వారు బలపరచబడి నీ కొరకు బలమైన సాధనాలుగా ప్రభువా తండ్రి వారు నిలబడి వాడబడుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడైన తండ్రి, మీ కార్యములు మీరు జరిగించండి. ప్రత్యేకంగా ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును, ఇంత గొప్ప రక్షకుడైన యేసు క్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా వారి జీవితాల్లో అంగీకరించకపోతే వాయిదాలు వేయకుండా నేడే మిక్కిలి అనుకూల సమయం అని గ్రహించి వారు ఇప్పుడే క్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయంలో అంగీకరించుదురుగాక. అట్టి మనసు గల వారిని మీరు దర్శించండి. వారిని ప్రభువా తండ్రి రక్షించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, వాక్యం అందించిన మీ దాసురాలను ఇంకను దీవించండి. మీ కృపలో వాడుకోనండి. మీ మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై వాడుకొని మీరు మహిమ పొందమని, కుటుంబాల్లో ఏ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నీవు పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టే దేవుడు కనుక వారిని బాగు చేసి, మేలు చేసి దీవించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Tell us how you are blessed and healed and take your phone and call us. ఏ విధంగా మీరు దీవించబడ్డారో, ఏ విధంగా మరి మీ అవసరతలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మీరు దయచేసి మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేస్తాం, మీతో కలిసి సంతోషిస్తాం. Jesus is instant healer. Sometimes you have to wait for his time. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వెంటనే బాగు చేస్తాడు. కొన్నిసార్లు అయితే ప్రభు సందులో ఇంకా ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి. తర్వాత తప్పనిసరిగా దేవుడు మీకు స్వస్థతను. God bless you. See you in the next week. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం.
ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం
నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.